ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. అశేషచ్చిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః అంటూ భగవద్ రామానుజాచార్య స్వామి తమ వేదార్థ సంగ్రహము అనే గ్రంథానికి ఒక మంగళ శ్లోకాన్ని అనుగ్రహించి దాని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత ఆచార్య స్మరణ ద్వారా గ్రంథాన్ని ప్రారంభం చేస్తారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారికి 5 మహానుభావులైనటువంటి పెద్దలు అవసరమైనటువంటి విషయాలని 5 ప్రసాదించారు. ఆ 5 కూడా వారికి ఆచార్యులైనటువంటి మహానుభావులు పెద్దలైన భగవద్ యామునాచార్య స్వామి యొక్క ఆదేశం చేత రామానుజుల వారికి ఆయా గ్రంథాలను ఉపదేశం చేయడం వలన ప్రధానమైనటువంటి ఆచార్యులు భగవద్ రామానుజాచార్యుల వారికి యామునాచార్యుల వారిని, మిగిలినటువంటి వీరికి నేరుగా అందించినటువంటి 5 కూడా వారికి ఉపకారం చేసినటువంటి మహనీయులుగాను భావన చేస్తారు. మహాపూర్ణులు అనే పేరు కలిగినటువంటి పెరియనంబి అని అంటారు వారిని. వారు పంచ సంస్కారాలు చేసి వీరికి అష్టాక్షరీ మహామంత్రము, ద్వయమంత్రము, చరమశ్లోకము వీటిని ప్రసాదించారు. ఆ తరువాతి కాలంలో శ్రీశైల పూర్ణులు అనేటటువంటి మహానుభావులు తిరుమల క్షేత్రం ప్రధాన కేంద్రంగా చేసుకుని ఉండేటటువంటి మహనీయులు. రామానుజుల వారు అక్కడ వారు సంస్కారాలు జరపడానికి తిరుమల క్షేత్రానికి 4 సార్లు వెళ్ళిన సందర్భంగా అందులో ఒకసారి వీరు అక్కడ వేంచేసి 1 ఏడాది పాటు ఉన్న సమయంలో వీరికి శ్రీరామాయణ ప్రవచనాన్ని సుమారుగా 18 సార్లు వారికి ఉపదేశం చేశారు. వారికి పెరియ తిరుమల నంబి అని అంటారు వారిని. ఆ తర్వాత వీరికి అష్టాక్షరీ మహామంత్ర సారాన్ని, చరమశ్లోక తాత్పర్యాన్ని కూడా ఉపదేశం చేసి తద్వారా వీరి ప్రభావాన్ని లోకానికి చాటినటువంటి మహనీయులు, మహా ఆచార్యులు, గోష్ఠీ పూర్ణులు అని అంటారు. వారు తిరుక్కోట్టియూర్ అనేటటువంటి ప్రాంతంలో ఉండడం చేత వారిని తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కోట్టియూర్ నంబి అని వారిని పిలుస్తారు. దాని తర్వాత వీరికి దివ్య ప్రబంధాల యొక్క సారాన్నంతటినీ కూడా చక్కగా అర్థమయ్యేటట్టుగా వీరికి ఉపదేశం చేసినటువంటి మహనీయులు తిరునరయూర్ అరయ్యర్ అనేటటువంటి ఒక మహానుభావులు. వారు వీరికి దివ్య ప్రబంధాల యొక్క గానామృతాన్నంతటినీ కూడా ఉపదేశం చేశారు.
మరొకరు ఇంకొకరెవరు? తిరుమాలై ఆండాన్ అనేటటువంటి మహానుభావులు మరొకరు. వారు దివ్య ప్రబంధాల యొక్క తాత్పర్యాన్నంతటినీ కూడా వారికి ఉపదేశం చేశారు. ఇలా 5 ఆచార్యులు వీరికి 5 విశేషాలని అనుగ్రహించినప్పటికీ కూడా సాక్షాత్ ఆచార్యులు వీరికి ఈ 5 ఆదేశాన్నిచ్చి మీరు ఈతనికి ఈ అర్థాలని అందించండి అని ఆదేశించినటువంటి మహనీయులు వీరి 5 ఆచార్యులైనటువంటి యామునాచార్య స్వామి కావడం చేత, వారి ద్వారా వీరు అనుగృహీతులు అవ్వడం చేత, వారే వీరిని మొదట ఆశీర్వదిస్తూ ఆ ముదల్వన్ ఇవన్, ఇతడు రాబోయే కాలానికి ఆచార్యుడవుతాడు సుమా అని వారు అనుగ్రహించి ఉండడం చేత వారిని వీరికి ప్రధానమైనటువంటి ఆచార్యులుగా భావిస్తారు. వీరు కూడా ఆచార్య స్మరణ చేసేటప్పుడు వారినే స్మరించుకుంటూ ఉంటారన్నమాట. గీతా భాష్యాన్ని వారు రచించేటప్పుడు కూడా యామునాచార్య స్వామిని వారు స్మరిస్తారు. యత్పదాంభోరుహధ్యాన విధ్వస్త అశేష కల్మషః వస్తుతాం ఉపయాతోహం యామునేయం నమామి తం అని యామునాచార్య స్వామిని స్మరించుకుంటారు. అట్లానే వారి ప్రథమ గ్రంథమైనటువంటి ఈ వేదార్థ సంగ్రహాన్ని వారు అనుగ్రహించేటప్పుడు కూడా యామునాచార్య స్వామిని స్మరించుకుని వారు గ్రంథాన్ని ఆరంభం చేస్తారు. ఆ యామునాచార్య స్వామిని స్మరించుకున్న శ్లోకాన్ని మనం అందరం ఒకసారి చెప్పుకుందాం. పరబ్రహ్మైవ అజ్ఞం భ్రమపరిగతం సంసరతి తత్ పరోపాధ్యాలీఢం వివశం అశుభస్య ఆస్పదమితి శృతిన్యాయాపేతం జగతి వితతం మోహనమిదం తమోయేన అపాస్తం సహి విజయతే యామునముని. యామునముని సహ విజయతే. యామునాచార్యులు అనేటటువంటి ఆ మహానుభావులు వారు లోకానికి చేసినటువంటి మహోపకారం చేత జగత్ ప్రసిద్ధిని పొంది వారు ఈ సంప్రదాయానికి ఒక చక్కటి పునాదిని వేసి ఉన్నారు. అలాంటి మహానుభావులు నిరంతరము లోకంలో కీర్తి పొందుతూనే విరాజిల్లుదురుగాక, అంటే లోకం ఎప్పుడు వారిని స్మరించుకుంటూ ఉండుగాక. ఏమిటి వారు చేసినటువంటి ఉపకారం? ఏన తమః అపాస్తం, ఆ మహానుభావుల యొక్క ప్రభావం చేత జిజ్ఞాసువులైనటువంటి వారి యొక్క తమస్సంతా కూడా తొలగింది. లోకంలో ఉండే తమస్సంతా పూర్తిగా తొలగిపోతుంది అనడానికి లేదు. ఎందుకంటే తమస్సు పోవాలి అనుకున్న వాళ్ళకి పోతుంది తప్ప నాకు అది పోనే వద్దు, అసలు నాకు లేనే లేదు అనుకున్న వాళ్ళకి అది పోయే ప్రశ్నే లేదు. నేను చూడాలి సూర్యుణ్ణి అనుకుని కళ్ళు తెరిచి బయటకు వచ్చిన వాడికి ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు కనిపిస్తాడే తప్ప నేను బుర్ర ఎత్తను కళ్ళు తెరవను కానీ నాకు సూర్యుడు కనిపించాలి అని
బుర్రంచుకొని తలుపులేసుకొని గదిలో ఎక్కడో కూర్చున్న వాడికి సూర్యుడు కనపడడం అనేది జరగదు. అట్లానే లోపలుండేటటువంటి చీకటి మనోగతమైనటువంటి చీకటి. ఇది తొలగాలి అనంటే కూడా అది పోవాలనే కోరిక ముందర వ్యక్తికి ఉండాలి. తలుపులు తెరుచుకుని వాడు బయటకు వచ్చి కళ్ళు తెరిచి బుర్ర పైకెత్తి చూస్తే అప్పుడు ఆకాశంలో ఉండే సూర్యుడు కనిపిస్తాడు. ఇప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో, కానీ ఇప్పుడు మనం బయటికి వెళ్ళినా కనిపించడండి. కారణం ఏమిటి అంటే కేవలం నువ్వు కళ్ళు తెరిచి ఉండడం మాత్రమే చాలదు, పైన ఆకాశం కూడా మేఘాదులు లేకుండా నిర్మలంగా ఉంటే అప్పుడు నీకు కనిపిస్తాడు. అట్లానే నీకు కావలసినటువంటి తత్వానికి సంబంధించినటువంటి ప్రకాశం లోపల కలగాలి అనంటే ఒకటి ముందర నీలో కోరిక కావాలి, దానికి తగ్గట్టుగా నువ్వు ప్రయత్నించాలి. దానికి యోగ్యత కలిగినటువంటి మహానుభావులైన ఆచార్యుల యొక్క కారుణ్యం కూడా మన మీద ప్రసరించాలి. అప్పుడు మనకి చీకటి తొలగుతుంది. అలా ఎవరెవరికి కోరుకుంటే వారికల్లా తొలగుతుంది సుమా. వీరికి వారికి అనేటువంటి ప్రశ్న లేనే లేదు. తమహ జిజ్ఞాసువులకు ఉండేటటువంటి లోపలి అంధకారం, అజ్ఞానము అనేటటువంటి చీకటి ఏనా ఏ మహానుభావుల ద్వారా, ఏ యామునాచార్య స్వామి ద్వారా అపాస్తం అది తొలగించబడిందో అలాంటి యామునముని విజయతే. ఆ మహానుభావులు ఎప్పుడు కూడా లోకంలో అలాగ ప్రకాశిస్తూ ఉండాలి అన్న. ఏమిటి తమస్సు అంటే, ఎలాంటిది తమస్సు అంటే అనేదాన్ని వివరిస్తున్నారు భగవద్ రామానుజాచార్య స్వామి. శృతి న్యాయ అపేతం. లోకంలో వ్యాపించినటువంటి ఈ అజ్ఞానం అనేది వేదానికి విరుద్ధంగా ప్రవర్తించింది కనుక దాన్ని అజ్ఞానము అని అన్నాం. లోకంలో ఇది అజ్ఞానము ఇది జ్ఞానము అనేది ఏది అట్లాగా ఒక ప్యాక్ చేసి దానికి స్టాంప్ వేసి పెట్టరు. కానీ ఏది వేదం చెప్పిన మార్గానికి విరుద్ధంగా ప్రవర్తించిందో, వేదం చెప్పినటువంటి దానిని అంగీకరించక ప్రవర్తించిందో అది ఎంత మంది చేత ఆదరణ పొందినా దాన్ని మన వాళ్ళు ప్రమాణము అని అంగీకరించరు అని మనం చెప్పుకున్నాం. అయితే శృతి విరుద్ధమైనది లోకంలో ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని కొంతమంది ప్రవర్తింపచేశారు. అది శృతి విరుద్ధం కనుక దానిని జ్ఞానం కంటే వేరైనది అని మనం అన్నాం. అజ్ఞానము కేవలం శృతికి విరుద్ధమే కాదు, న్యాయ అపేతం, లాజిక్కి కూడా విరుద్ధం, మన యొక్క ఆలోచనకి కూడా విరుద్ధం. తర్కం అంటాం కదా దాన్ని, తర్కానికి కూడా విరుద్ధం. అలాంటి శృతి న్యాయ అపేతం ఏమవుతుంది దానివల్ల? అది మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. అది ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు కూర్చుని దాన్ని చెప్పుకోవడం కాదు, జగతి వితతం, లోకంలో బ్రహ్మాండంగా దానిని వ్యాపింపచేశారు. కానీ అది ఎట్లాంటిది? అది మోహనం, అందరినీ కూడా మోహింపచేసేది, అందరినీ తప్పుడు మార్గంలో నడిపించేది. ఏమిటి వాళ్ళు అలా చెప్పింది? ఎవరు చెప్పారు అట్లాగా? చెప్పిన దాని యొక్క సారమేమి అనేదాన్ని రామానుజుల వారు చక్కగా చెప్పారు. ఇందులో వాళ్ళు ఇలా చెబుతూ ఉంటారట. ఏమని? పరబ్రహ్మైవ అజ్ఞం భ్రమ పరిగతం సంసరతి. వాస్తవమేమి అనంటే ఒక్కటే తత్వం ఉన్నది. మనం నిన్న మొన్న అటుమొన్న మాట్లాడుకునేటప్పుడు చెప్పుకుంటున్నాం, ఉన్నవి 3 వస్తువులు: అశేష, చిత్, అచిత్ వస్తువులు. ఈ రెంటిని కూడా తనవి చేసుకుండేటటువంటి మహానుభావుడు శేషి
అయినవాడు కూడా మరొకడున్నాడు అని మనం మూడింటి గురించి చెప్పుకుంటున్నాం. చిత్, అచిత్, ఈశ్వర అనేటటువంటి మూడింటి గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ మరికొంతమంది ఏమంటారు అనంటే ఉన్నది ఒక్కటే, చిత్తు అచిత్తు ఇలాంటివన్నీ లేవండి, ఉన్నదొకటే, అది బ్రహ్మతత్వం, దానిని పరబ్రహ్మ అని అంటారు. కానీ అది ఎట్లాంటిది? పరబ్రహ్మైవ, అసలు ఆ పరబ్రహ్మ అనేటటువంటిది అజ్ఞం. దానికి పాపం జ్ఞానం అనేటటువంటిది ఏమీ ఒక గుణంలాగా ఉన్నది కానే కాదు. అదే జ్ఞానం, దానికంటూ వేరే ఒక జ్ఞానం లేదు. ఎలా ఉంటుంది అది? ఏం చేస్తుంది అది? భ్రమ పరిగతం. దాన్ని ఒక మాయ అనేది పట్టుకుంది. ఆ మాయ అనేది పట్టుకోవడంతో ఇదిగో ఈవేళ మనం చూసే ఇన్ని రకాల ప్రపంచం క్రింద అది కాస్త మనకి భాసిస్తోంది. నిజానికి ఇదేమీ లేదు, ఇదంతా ఉత్తిదే. ఎంత భ్రమ పట్టుకోవడం చేత, అది భ్రమ వల్ల అది ఆక్రమించబడ్డం చేత ఇదంతా ఉన్నట్టు అనిపిస్తోంది. ఈవేళ మనం చూసేటటువంటి ఈ సంసారము అనంటామే, సంసారము అనంటే బంధువులు అది కాదు, ఇప్పుడు కనిపించేది అంతా కూడా ఇప్పుడు ఈ చెట్లు, కొండలు, రాళ్ళు, రప్పలు, గోడాలు, ఈ నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, బంధువులు, ఇవన్నీ మొత్తం అంతా కూడా ఇదంతా సంసారమే. ఇదంతా భ్రమ వల్ల ఏర్పడ్డది. ఈ భ్రమ పోతే అసలు ఇవేమి ఉండవు, ఉన్నది ఒక్కటే బ్రహ్మ. అది క్రమంగా మొట్టమొదట ఒక మాయ చేత అది ఆక్రమితమైతే, ఆ ఆకృతమైనటువంటి ఆ బ్రహ్మతత్వం అనే దానికి ఒక పేరు వస్తుంది. అప్పుడు దానికి నారాయణ అని పేరు. ఆ తర్వాత ఇంకా నారాయణుడు క్రమంగా ఈ భ్రమ చేతే ఆయన ఆక్రమితుడై క్రమంగా సృష్టి కార్యాన్ని చేస్తుంటాడు. మిగతాదంతా మామూలే. మళ్ళీ ఆయన సంకల్పం చేయడం, ఆయన నుంచి బ్రహ్మని ఆవిర్భవింపజేయడం, ఆయన ద్వారా మళ్ళీ సృష్టి కార్యాన్ని చేయడం, ఇదంతా కూడా భ్రమలోనే జరిగేటటువంటి ఒక కార్యం. కానీ అసలు ఉండేటటువంటి ఆ పైన ఉండేటటువంటి తత్వానికి ఇవేవి ఉండవు. అది మాయలో ఒకనాడు అది ప్రతిఫలించడం చేత ఇగో ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయి. దానివల్ల ఈ రకరకాలైనటువంటి ఈ ప్రవృత్తులన్నీ కూడా సాగుతున్నాయి. దీనికి సంసారము అని పేరు. ఆ భ్రమ తొలగితే బ్రహ్మ అదే ఉంటుందంతే, ఇంకేమీ ఉండదు. ఇలా అంటారు కొందరు. ఏదైతే ఇంత ప్రపంచాన్ని మనం నడిపిస్తోంది అని అనుకుంటున్నామో ఇదంతా కూడా కేవలం భ్రమ తప్ప వాస్తవం కాదు సుమా. ఇందులో ఏ రకంగానూ కూడా ఇది పారమార్థికంగా ఉండేది కానే కాదు. ఇప్పుడు మనం రకరకాల మాటలు ఆడుకుంటున్నాం. ఈ మాటలన్నీ కూడా నిజానికి సత్యాలు కావు. ఇవన్నీ కూడా భ్రమ వల్ల ఏర్పడ్డవే. ఇవన్నీ కూడా ఇది బ్రహ్మతత్వం. ఈ భ్రమ పోతే, ఈ కల పోతే మనం ఉండేది ఒక్కటే తత్వం, అది బ్రహ్మతత్వం. ఇలాగా మనం అనుకునేటటువంటి పరమాత్మ మన అనుగ్రహిస్తాడు, మన రక్షిస్తాడు. ఆయనకి అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఆ కళ్యాణ గుణాలు మనందరికీ కూడా చక్కగా ఉపాసించ తగినవి. ఇలా మనం చెప్పుకుంటుంటే ఆయనకు అసలు గుణాలు ఉండవు, రూపం ఉండదు, స్థానం అనేది ఉండదు. దానికంటూ ఏ రకమైన ఇది ఉంది దానికి అని చెప్పడానికి తగినది ఏది దానికి ఉండదు. అసలు అదే ఉండదు. జ్ఞానమే తప్ప జ్ఞానం కలిగినదొక బ్రహ్మ అని వాళ్ళు అనరు. ఇలాగా లోకంలో కొంతమంది దానికి అద్వైతము అని పేరు పెట్టారు. తమాషాకి చెప్తుంటారనుకోండి, ఒక ఆయన ఇలాగ బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పాట. ఇదంతా కేవలం కళ, ఇదంతా కూడా ఉత్తిదే,
ఇదంతా కూడా కేవలం అబద్ధమే, వాస్తవానికి ఇవేమీ లేదు అని ఆయన ఉపన్యాసం చాలాసేపు చెప్పిన తర్వాత ప్రవచన మంటపంలోంటి బయటకు వచ్చి రాజవీధిలో సాగుతున్నాడు. ఆయన వెడుతుంటే ఆ రాజుగారి దగ్గర ఉండేటటువంటి అనేక ఏనుగుల్లో ఒక ఏనుగుకి కాస్త మదం ఎక్కి అది కట్లు తెంచుకుని మెల్లిగా ఊళ్ళో పరిగెట్టడం ప్రారంభించింది. ఏనుగు అలా ఊళ్ళో పడితే ఊళ్ళో ఉండే జనమంతా ఏమవుతారు, ఇటు కక్కావికలు అయిపోతున్నారు. అది క్రమంగా అలా పరిగెట్టుకొస్తుంటే పాపం ఇంతవరకు ప్రవచనం చెప్పినటువంటి పెద్ద మనిషి ఈయన కూడా అదే మార్గంలో వస్తున్నాడు. ఈయన కూడా కొంచెం అక్కడి నుంచి పక్కకి పరిగెట్టుకొచ్చి ఎక్కడో ఉండే ఒక అరుగు మీద జాగ్రత్తగా ఒక మూల నిలబడ్డాడు. ఈయనతో పాటు ఆ ప్రవచన గోష్ఠిలో ఉండే మరొక మహానుభావుడు కూడా అక్కడ ఉన్నాడు. ఆయనకి డౌట్ వచ్చింది, మహానుభావ, మీరు అంతా మిథ్య అన్నారు కదా, ఇదంతా కళ అన్నారు కదా, అంటే మీరెందుకండి ఇలా పరిగెట్టారు? అంటే ఏనుగు కూడా కళే కదా, దాని గురించి మీరు ఎందుకండి భయపడ్డాం అని అడిగట్టండి. అంటే ఏం చెప్పాలి పాపం వాడు, నిజంగా ఏనుగు అది కల్లో ఏదో చేయాలి, వాస్తవమే, కానీ మరి వచ్చి మీద పడితే ఏం చేయాలి? సరే పాపం ఈయన చెప్పేట్టే ఈయన కొంచెం మరి తను గురుగారే కదా, ఈయనట్ట నాయన ఏనుగు కలేనోయ్, నేను పరిగెట్టడం కూడా కలేనోయ్, నేను ఇక్కడికి రావడం కూడా కలేనోయ్. గజం మిథ్య, పలాయనం మిథ్య అంటుంటారు కదా, అలాగా నేను కలే, పరిగెట్టడము కలే, ఇది అంతా కూడా మిథ్యేనయా అని అట్లాగా చెప్పేటటువంటి మాటకి పొంతన అనేది కుదరదు. అలా కుదరనటువంటి వాదనలతోటి కొందరు లోకంలో అజ్ఞానాన్ని ప్రవర్తింపచేస్తూ ఉంటారు. లోకాలన్నింటినీ తరింపచేయాలి అని అనుకునేటటువంటి బ్రహ్మతత్వం అని మనం ఉపాసన చేసేటటువంటిది, దానికే ఒక అజ్ఞానం అనేది ఆవరిస్తే, అదే ఒక భ్రమతోటి ఎటో పోతే ఇక లోకాల్ని కాపాడేదేవడండి? పరబ్రహ్మైవ. బ్రహ్మతత్వమే ఇలాంటిదైతే ఇక మనని కాపాడేదెవడు? కానీ కొందరు అట్లాగా ఒక సిద్ధాంతాన్ని లోకంలో వ్యాపింపచేశారు. పరబ్రహ్మైవ అజ్ఞం భ్రమపరిగతం. అది ఒక మొట్టమొదట ఒక మాయలో పడుతుంది. ఆ పడగానే ఈ మాయ వల్ల రకరకాలైనటువంటివన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు ఇవాళ మనం చూసేంత అట్లా వస్తుంది. అదే సంసారము అని అంటాం. ఇది పోతే తను తాను అని తెలుసుకుంటే అయిపోయి అంతే. ఇది అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే చాలును అని చెప్తారు. ఇది కొంతమంది చెప్పేటటువంటి మాట. మరికొంతమంది ఏమంటారట, తత్ పరోపాధ్యాలీఢం వివశం. మరికొంతమంది చెప్పే మాట, ఆ పరబ్రహ్మ అనేటటువంటి తత్వమే తనకంటే వేరుగా ఉండేటటువంటి ఒక ఉపాధి వచ్చి పట్టుకుంటే ఆ ఉపాధిలో ఇది ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు ఒక్కడే, కానీ క్రింద మనం 10 పాత్రల్లో నీళ్లు పెడితే ఆ 10 పాత్రల్లోనూ కనిపిస్తుంది కదా సూర్యుడు. 10 మంది సూర్యులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క పాత్రలోనూ ఒక్కొక్క సూర్యుడు. అందులో ఏదైనా మనం ఒక్కొక్క రంగు కలిపితే ఒక్కొక్క రంగులో మళ్ళీ సూర్యుడు. దాన్ని కదిపితే ఏ పాత్ర కదిపితే అందులో ఉండే సూర్యుడే కదులుతూ ఉంటాడు. అసలు సూర్యుడికి ఏం డిస్టర్బెన్స్ ఉండదు, ఆయన అలా ఆకాశంలోనే ఉంటాడు. కానీ ఈ పాత్రల్లో మనం నీళ్లు పోసి పెట్టినప్పుడు ఏ పాత్రలో ఉండేటటువంటిది ఆ పాత్రలోనే కదులుతూ మళ్ళీ దాంట్లో రంగులు తేడాగా ఉండి ఎలా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో అట్లానే ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ఉపాధులు. ఈ ఉపాధుల్లో అది ప్రతిఫలించడం చేత మనకి ఇందులో రకరకాలైనటువంటి భావాలు, రకరకాల రంగులు,
రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు, ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా ఉపాధులు. ఏ ఉపాధి పోతే అక్కడ ఉండేటటువంటి సూర్యుడు మనకు కనిపించడం మానేస్తాడు. మళ్ళీ ఉండే సూర్యుడు ఆకాశంలో ఒకడే. అట్లాగా ఏ శరీరం అనరండి, దీన్ని ఉపాధి అంటారు. కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడేవాడు అని వింటుంటాం, ఈ ఉపాధికి ఫలానా పేరండి, ఈ ఉపాధి ఫలానా పని చేస్తూ ఉంటుందండి అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉపాధులు అని అంటారు. ఈ ఉపాధుల్లో అది ప్రతిఫలించడం చేత ఎక్కడికక్కడ మనం ఏ పాత్రకు ఆ పాత్రలోనే కదిలి అందులోనే రంగులు మారి మనకు కనిపిస్తున్నట్టుగా, ఇందులో నా మాటలు నేను మాట్లాడతా, మీ మాటలు మీరు మాట్లాడతారు, మీ పనులు మీరు చేస్తారు, మీ ఆలోచనలు మీరు చేస్తారు. ఎవరెవరి ఆలోచనలు ఎవరెవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ అసలు బ్రహ్మకి జరిగేవి ఏవి కూడా కావు సుమా. అది బ్రహ్మ కంటే వేరైనది, బ్రహ్మ కంటే పరమైనది. దానికి ఉపాధి అని పేరు. అలాంటి ఉపాధి చేత ఆలీఢం, అది దాని చేత పట్టుకోబడింది, దాని చేత స్వీకరించబడినది. దానివల్ల ఏమైంది? వివశం. దానికి అది లోబడిపోయింది అన్నమాట. ఇంకా దానికి తగినట్టుగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇందులోకి రాగానే ఇగో నేను ఫలానా, నేను మనిషిని, నా పేరిది, నా ఊరిది, నా కులం ఇది, నా జాతిది, నా మతం ఇది, నా ధనం ఇది, ఇలాగా దీనికి తగినటువంటి వాటికి అది వశపడిపోయి ఈ రకంగా సాగించేదానికే సంసారం అని పేరు. ఈ ఉపాధి పోతే అది ఒకటైపోతుంది. ఎదురొచ్చి మళ్ళీ సూర్యుడు అక్కడికి వెళ్ళడం, అక్కడ కలవడం అలాంటిదైనా ఉంటుందా? ఏముండదు. ఎక్కడిది అక్కడే. అట్లాగా రకరకాలైనటువంటి తనకంటే వేరైనటువంటి ఉపాధి ప్రభావం చేత అది దానికి వశపడిపోయి ఉంటుంది తప్ప అసలు తత్వంలో ఒకటే తప్ప వేరైనవి ఏవి ఉండవు అనేటటువంటిది మరొక మతం ఏర్పడింది. అంతేకాదు, దానికంటే మరొకటి ఇంకొంతమంది అశుభస్య ఆస్పదమితి. ఇది నిజానికి ఈ జీవుడు అనేటటువంటిది ఏమైనా ఉందా లేదా, ప్రకృతి అనేటటువంటిది ఏదైనా ఉందా లేదా అంటే, వాళ్ళు ప్రకృతి కంటే ఆ పరమాత్మకి తేడా అయితే ఏమీ లేదండి, ఉన్నది ఒక్కటే తత్వం. జీవుడు అనేటటువంటిది వేరే ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. కనుక దీనికి ఉండడం సహజమే, లేకపోవడం కూడా సహజమే. జీవుడనేవాడు వాడే. ఇందులో వాడు కేవలము సంసారం, దీనికి ఇందులో ఉండేటటువంటి దోషాలకి, ప్రకృతిగతమైనటువంటి రకరకాలైనటువంటి మార్పులకి వాడు వశపడి ఉంటాడు. ఈ మాలిన్యాలు వాడిని ఈ లోకంలో వాడు సంసరించేటట్లుగా చేస్తాయి. జీవుడు బ్రహ్మ వేరు కారు. మనం ప్రకృతి అని చూసేదంటా కూడా బ్రహ్మమయమే. అదేమిటో మనకు అర్థం కాదండి. అది వాడు ఉందని చెప్తున్నాడో తెలియదు, లేదని చెప్తున్నాడో తెలియదు, ఉంటే ఎలా ఉంటుందో తెలియదు, లేదంటే ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదు. బ్రహ్మనే ఇవన్నీ పట్టుకునేటట్టయితే ఇంకా తొలగించేవాడు ఎవడు ఉంటాడండి? ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అయితే తొలగించడానికి బ్రహ్మగారు ఉండొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో గిన్నెలో కాచుకున్న నీళ్లు వేడెక్కితే ఇంకో గిన్నెలో నీళ్లు పోసుకుని దాంట్లో పోసి కాస్త దాన్ని మనకి ముట్టుకోవడానికి లేదా దాన్ని వాడుకోవడానికి వీలుగా చేసుకుంటాం. గిన్నెలో నీళ్లు, అన్ని గిన్నెలో నీళ్లు వేడెక్కిపోతే ఆ నూతిలో ఉండే నీళ్లు తెచ్చి దాన్ని కాస్త మనం సమానం చేసుకుంటాం. నూతిలో నీళ్లు మరిగిపోతే ఏ కాలువలోంచో చెరువుల్లోంచో తెచ్చుకుంటాం. అది మరిగిపోతే నదిలోంచి తెచ్చుకుంటాం. అది మరిగిపోతే సముద్రంలోంచి తెచ్చుకుంటాం. సముద్రమే మరిగిపోతే చేసేదేముండదు. అలాగా ఏదైనా ఎవరికైనా దోషాలు ఏర్పడితే దాన్ని తొలగించే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఎవరికైనా ఏర్పడితే బ్రహ్మ తొలగించవచ్చు, అంటే పరమాత్మ దాన్ని తొలగించవచ్చు. కానీ పరమాత్మకే అసలు అది పట్టుకుంటే తొలగించగలిగేవాడెవడు? అసలు పరమాత్మనే పట్టుకోగలిగినంత గొప్పదైతే ఆయన పట్టుకోవడం ఎందుకండి? దాన్నే పట్టుకుంటే పోలే. హాయిగా ఆ అజ్ఞానాన్నే మనం ఉపాసన చేసుకోవచ్చు కదా.
బ్రహ్మగారినే మూసివేయగలిగేటంత గొప్పదైతే మనం బ్రహ్మగారిని పట్టుకోవడం ఎందుకు, పరమాత్మను ఉపాసన చేయడం ఎందుకు? వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి ఆ అజ్ఞానం గారిని పట్టుకుని, అయ్యా మీరు బ్రహ్మగారిని కూడా మూయగలిగేంత గొప్పవారు కనుక మిమ్మల్నే మేము ఉపాసిస్తాం అని అంటే పోలే. కాక అసలు బ్రహ్మగారిని పట్టుకోవాలి అని అనుకునే, లేక బ్రహ్మగారు అందులో ప్రతిఫలించాలి అని అంటే ఆయనకంటే వేరేంది ఒకటి ఉంటే కదా అందులో కదా ప్రతిఫలించడం. ఇప్పుడు సూర్యుడు నీళ్లలో ప్రతిఫలిస్తాడు అని అంటే సూర్యుడి కంటే వేరుగా నీళ్ళనేదంటూ ఒకటి ఉంటే అందులో ప్రతిఫలించడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్రహ్మ కంటే వేరేది ఏదైనా ఒకటి వాస్తవమైనదంటూ ఒకటి ఉంటే అందులో ఆయన ప్రతిఫలించడం లాంటివి ఉండాలి. కానీ అలాంటిది ఏమీ లేదు, కానీ ఆయన ఎందులోనో ప్రతిఫలిస్తాడు. అసలు దానికంటే వేరేంది ఒక మాయ అనేది ఏమి ఉండదు, కానీ అందులో ఆయన ప్రతిఫలిస్తాడంటే అదేమిటో మనకి ఒకదానికి అది పొసగుతున్నట్టుగా మనకేం కనిపించదు. కానీ అదొక పెద్ద సిద్ధాంతం. అది ఆయన్నే పట్టుకుంది, ఆయన్నే మూసివేసింది, దానివల్ల సంసారం ఏర్పడుతోంది అని అంటే ఆయన దీపము అని అనుకుందాం. ఈ మాయా అనేది, ఈ అవిద్య అనేది ఒక చీకటి లాంటిది అని అనుకుందాం. ఈ చీకటి వెళ్ళి దీపాన్ని ఆక్రమించింది, దానివల్ల ఇదంతా ఏర్పడింది అని అంటే దీపం ఉన్నట్ట పోయినట్ట? చీకటి దీపాన్ని ఆక్రమించాను కనుక దీపము కనిపించటం లేదు అనంటే పోయిందన్నమాట దీపం. అంటే మనం బ్రహ్మ అనుకునేదాన్ని కనుక ఏదైనా ఒక అజ్ఞానం లాంటిదో మరొకటో ఆవరించింది అనంటే బ్రహ్మే పోయినట్టే కదా, ఇంకా ఉన్నది అదే ఉన్నట్టు లెక్క. మరి ఇప్పుడు అది ఉందా అంటే మళ్ళీ అది లేనిదే. లేనిది ఎట్లా పట్టుకుంటుంది అంటే అదే తమాషానండి, అదే అజ్ఞానం. అంటే దానికి ఎన్ని దోషాలు చెబితే అంత గొప్పదానికి. అది ఎంత పొసగకుండా ఉంటే అంత గొప్పది అదనమాట. అంత గొప్పది కనుకనే వాడిని పట్టుకుంది. అందుకే మనకి సంసారం అంతా ఏర్పడింది. ఇలా అది ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఆయనకంటే వేరుగా అసలు అలాంటిది ఒకటి అనేది ఉందా, ఉంటే అది వాస్తవమా, వాస్తవమైంది పట్టుకుంటోందా, వాస్తవం కానిది పట్టుకుంటోందా, అది ఉండి పట్టుకుంటోందా, లేకుండా పట్టుకుంటోందా, అసలు పట్టుకుంటే వాడు ఉంటాడా, మరి వాడినే లేకుండా చేసి అది ఉండేట్టయితే మనం దాన్ని పట్టుకోక మళ్ళీ వీడిని ఎందుకు పట్టుకోవడం, ఏమిటో తెలియదు మనకి. కానీ ఇట్లా చెప్పేటటువంటి వాళ్ళు కొందరు కొన్ని సిద్ధాంతాన్ని లోకంలో ఆ వేళ చాలా బహుళంగా వ్యాపింపచేశారు. ఆ వేళటికే కాదు, ఈ వేళటికే అట్లాంటి వాదనలు సాగుతూనే ఉంటాయి. వాళ్లలో ఒకరిని శాంకరులు అని అంటారు, మరొకరిని యాదవులు అని అంటారు, మరికొందరిని భాస్కరులు అని అంటారు. శంకర, భాస్కర, యాదవ, భాట్ట, ప్రభాకర, తంగళ్ మతం అని మన వాళ్ళు వాడి తిరునామాలు చదువుతుంటారే. అలాగా ఆనాడు లోకంలో బాగా వ్యాపింపచేసి వ్యక్తులలో ఒక రకమైనటువంటి వేదానికి అనుకూలం కాని వాదనలని ప్రబలేటట్టు చేసినటువంటి మహనీయుల యొక్క ఆలోచన ధార ఒక రకంగా సాగుతోంది. అందులో కొందరిని శాంకరులు అంటారు, కొందరిని భాస్కరులు అంటారు, కొందరిని యాదవులు అంటారు. అలాంటి వారి యొక్క వాదములని, వాటి వల్ల ఏర్పడ్డటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి వీలుగా కొన్ని గ్రంథాలని రచించి అది వేదానికి విరుద్ధమని, తర్కానికి విరుద్ధమని, అయితే వాళ్ళు చెప్పింది కూడా వేదంలో ఇది ఉందని, అంటే వేదంలో ఉండే మంత్రాలేవో అవి మనకు ఉపదేశం చేసేట ఉపదేశాలేవో బహుశా సరిగా అర్థం కాకపోయి ఉండడం చేత ఇలాంటి నిర్ణయాలకి వాళ్ళు చేరి ఉంటారు అని మంత్రాలకి ఎట్లా అర్థ నిర్ణయం చేయతగును, ఎట్లా వాటిని సమన్వయం చేసి చూపతగును
అందులో ఏదో కొంత భాగాన్ని తీసుకోవడం కాకుండా అంత భాగాన్ని పరిపూర్ణంగా వేదాన్నంతటినీ స్వీకరించినప్పుడు ఇలాంటి రకరకాలుగా పొసగకుండా ఉన్నట్టు కనిపించేటటువంటి వాదనలకి ఎట్లా సమన్వయం చేయడము అనేటటువంటి దాన్ని చక్కగా చేసి చూపించినటువంటి ఒక ఉపకారాన్ని మహానుభావులైనటువంటి యామునాచార్యుల వారు చేశారు. తమ తమ గ్రంథాల ద్వారా వారు సిద్ధిత్రయము అనే పేరుతోటి గ్రంథాలను రచించి అందులో ప్రకృతి అంటే ఏమి, జీవుడంటే ఏమి, ఈశ్వరుడంటే ఏమి, అంటే మనం పరబ్రహ్మ అని అనుకునేటటువంటి స్వరూపం ఎట్లా మనకి వేదాలు ప్రతిపాదించి అందించాయో అలాంటి దాన్ని మనం చూపించాలి అని వారు కొన్ని గ్రంథాలను రచించి ఒక మార్గాన్ని వేసి ఉంచారు. ఆ వేసినటువంటి మార్గాన్ని ఆధారం చేసుకుని భగవద్ రామానుజాచార్యుల వారు తర్వాత తాము లోకానికి అందించదలచినటువంటి విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని చక్కగా రూపొందించి ఉపదేశం చేశారు. తద్వారా జిజ్ఞాసులైన వ్యక్తుల హృదయాల్లో కలిగినటువంటి సంశయాలు అనేటటువంటి చీకటిని, అజ్ఞానము అనేటటువంటి చీకటిని పూర్తిగా తొలగించగలిగారు. ఈ వేదార్థ సంగ్రహం అనేటటువంటి గ్రంథాన్ని వారు ఆ యామునుల యొక్క వారు అనుగ్రహించినటువంటి గ్రంథాలని ఆధారం చేసుకునే రాస్తున్నాము అనేది మనకి తెలియడానికి తమో ఏన వేళ లోకంలో వ్యాపించినటువంటి ఆ తమస్సు అనేది ఎవని యొక్క ప్రభావం చేత అపాస్తం తొలగిందో అలాంటి యామున ముని యొక్క వైభవం లోకంలో ఎప్పుడూ వెలుగొందుగాక అని వారు మొట్టమొదట ప్రార్థన చేసుకున్నారు. వారు మొట్టమొదట తాము ఏది తమ ఆచార్యుల ద్వారా గ్రహించాము అనేటటువంటి దాన్ని ఒక చక్కటి వాక్యంలో వారు మనకి వివరిస్తున్నారు. ఆ వాక్యం కూడా ఒకసారి చదువుతా, ఆ తర్వాత దాన్ని మనం చెప్పుకుందాం. అశేష జగద్ధితానుశాసన శృతి నికర శిరసి సమధిగతోయం అర్థ. వారు చెప్తున్నారు, అశేష సమస్తమైనటువంటి జగత్తు యొక్క హిత అనుశాసన, లోకానికి కావలసినటువంటి శ్రేయస్సుని ఆదేశించగలిగినటువంటి అర్హత, యోగ్యత కలిగినటువంటిది శృతి, వేదం. ఈ లోకం యొక్క హితాన్ని ఎవరైనా చెప్పాలి అని అంటే ఏదో ఈవేళ ఓ గవర్నమెంటు, నిన్నో గవర్నమెంటు, రేపు ఇంకో గవర్నమెంటు, అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గవర్నమెంటు, ఇవేవో ఏర్పడి ఇది ఇక్కడ చేయతగును, ఇది ఇక్కడ చేయతగదు అని కొంత లా చేస్తే చేయొచ్చు. కానీ ఒక్కొక్క నాడు వచ్చేటప్పటికి ఆ దేశమే రూపు లేకుండా పోయి ఉండొచ్చును. ఎవరో మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ వైజ్ఞానికులు, ఇదివరకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సిటీ ఒకటి ఉండేదిటండి, ఒక రాజ్యం ఉండేదిట. దాని పేరు అట్లాంటిక్కో ఏదో పేరు పెట్టారు దానికి. అది చాలా అద్భుతమైనటువంటి రాజ్యం అంట. ఆ రాజ్యంలో అంతా వైజ్ఞానికులేట, అంతా చాలా గొప్పగా బతికిన వాళ్ళేట. వాళ్ళకు ఉండేటటువంటి ఆ సైన్స్ ఎంతటిదో చెప్పడానికి వీలు కాదు. అంత అద్భుతంగా ఉండేటటువంటి రాజ్యం ఈవేళ మనం చూసేటటువంటి దేశాలు ఏర్పడటానికి ముందు ఉండేది. కానీ ఎప్పుడో వచ్చినటువంటి ఒక మహాప్రళయ ప్రభావం చేత అది కాస్త మునిగిపోయింది. మొత్తం రాజ్యం అంతా నామరూపాలు లేకుండా పోయింది. అది ఎక్కడో సముద్రంలో అడుక్కెక్కడికో పోయింది. ఇప్పటికి కూడా అక్కడ వాళ్ళు అట్లా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఆ నీళ్ళ అడుగులోనో ఎక్కడో జీవిస్తున్నారు అని ఊహ అంటూ ఉంటారు. అదేమిటో మనకు తెలియదు. ఒక్కొక్కనాడు ఒక్కొక్క ప్రభావం కలిగి లోక శాసనాన్ని చేసినటువంటి పరిపాలకులు కానీ రాజ్యాలు కానీ వస్తుంటాయి, పోతుంటాయి. వాళ్ళు చేసేది కూడా ఒక్కొక్క ప్రాంతానికి పరిమితమై మాత్రమే చేయగలుగుతారు తప్ప ఈ ప్రపంచానికి అంతటికీ చేయలేరు. ఒకవేళ
ఈ ప్రపంచం వరకు కొందరు చేసినా కేవలం లోకానికి అంతటికీ కూడా ఎవరూ చేయలేరు. కొద్ది ప్రాంతాలకు మాత్రం చేయగలిగే వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడికి అక్కడికి అని తేడా లేకుండా ఈ జీవులకి ఆ జీవులకి అనేటటువంటి విభాగం లేకుండా, అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉండే జీవరాశే కాదండి, ఇతరత్ర ఇంకా ఎక్కడైనా జీవరాశి ఒకవేళ ఉన్నట్టయితే అది ఏ ఇతర గోళాల్లో కావచ్చు, ఇతర లోకాల్లో కావచ్చు, ఎక్కడైనా అలాగా అందరికీ కూడా అన్ని లోకాల్లో వాళ్ళకి, అంటే అది ఇంద్రలోకమో చంద్రలోకమో యమలోకమో బ్రహ్మలోకమో, ఈ లోకాల్లో ఉండేటువంటి జీవరాశికి అంతటికీ కూడా అశేష జగత్ హిత అనుశాసన శృతి నికర శిరసి, వీళ్ళందరికీ కూడా హితాన్ని శాసించేటటువంటి యోగ్యత, అర్హత, అధికారం కలిగినటువంటిది శృతి వేదానికి. అంచేత వేదం అనేటటువంటిది యూనివర్సల్. దాని యొక్క అధికారాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఎవ్వడికీ లేదు. మరి ఇప్పుడు ఈవేళ కొంతమంది మిగతా వాళ్ళ పాశ్చాత్యులు అంగీకరించట్లేదు కదండి. అంటే తాత్కాలికంగా అప్పుడప్పుడు అలాగా కొన్ని ప్రాంతాల్లో కొందరు తల ఎత్తి దానికి ఎదురు తిరిగిన వాళ్ళు ఉంటే ఉండొచ్చును. కానీ బట్ డౌన్ ది లైన్ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని అంగీకరించాల్సినటువంటి స్థితికే వస్తారు. ఇప్పుడు మన శరీరంలో అప్పుడప్పుడు కొన్ని జీవకణాలు మన మాట వినవండి. అసలు ఇందులో ఉండేటటువంటి కోటాను కోట్ల జీవకణాలు మన మాటే వినాలి, మనకి తగినట్టుగానే నడవాలి, మన ఆనందాని కోసమే పనిచేయాలి. కానీ కొన్ని ఒక్కొక్కసారి పనిచేయట్లేదు. దానివల్లే కదండి మనకి జ్వరం గిరం లాంటివి వస్తున్నాయి. అంటే ఆ కొన్ని కణాలేవో కొంత బలాన్ని సమకూర్చుకుని వచ్చిన రాజ్యాన్ని ఏర్పరచుకుని మేమే పరిపాలకులం అనుకోగలిగే స్థితి నీ శరీరంలోనే నువ్వు చూస్తున్నావు కదా. ఆ తర్వాత నువ్వేదో మందేసో మాకేసో లేదో నియమాన్ని పాటించో ఆ రకంగా తల ఎత్తిన వాటిని తొలగించడమో లేక అనుకూలంగా మలుచుకోవడమో లేకపోతే అణచిపెట్టి జాగ్రత్త అని వాటిని అరుపులో పెట్టడమో ఏదో ఇలాంటివి చేస్తున్నాం. ఇది మన శరీరంలో వచ్చినటువంటి జబ్బు 1 రోజు 2 రోజులు ఉంటుంది, లేదా వారం 10 రోజులు, ఏడాది 2 ఏళ్ళు తర్వాత పోతుంది, లేదా వాడే పోతాడు. ఈ ప్రపంచాన్ని ఒకసారి మనం చూసినప్పుడు అందులో ఓ 100 ఏళ్ళు, ఓ 1000 ఏళ్ళు, ఓ 10,000 సంవత్సరాలు, ఓ 20,000 సంవత్సరాల కాలం గడిచినా అందులో ఎవడో ఒకడు భగవంతుడికి వ్యతిరేకంగా కాదు, వేదానికి వ్యతిరేకంగా వాడు రాజ్యపాలన చేసి తలెత్తి ఒక రకమైనటువంటి విజ్ఞాన వికాసాన్ని పొందినా అదేం పెద్ద ఎక్కువ కాలం కాదండి. నీ శరీరంలో కొన్ని కణాలు పైకి లేచి 1 రోజు 2 రోజులు జబ్బు పట్టి నిన్ను పడుకోబెడితే ఎంతో, ఇందులో ఓ 10,000 సంవత్సరాల కాలం పరిపాలన చేసినా అంతే. అంచేత ఇంతకాలంగా వాళ్ళంతా కూడా వేదాన్ని విరుద్ధంగా తిరుగుతుంటే మరి ఆ వేదం ఏం చేయట్లేదు కదండి అని అనాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే యూనివర్సల్గా మనం చూసినప్పుడు అది చాలా తక్కువ కాలం. ఎందుకంటే కాలం ఎంత ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం కదా గతంలోనూ. సుమారు ఒక 2000 చతుర్యుగాల కాలం గడిస్తే బ్రహ్మగారికి 1 రోజు. 2000 చతుర్యుగాల కాలం బ్రహ్మగారికి 1 రోజు. అలాంటి ఆయనకో 1 నెల రోజులు, ఆయనకో ఏడాది, ఆయనకి ఇప్పటికో 50 ఏళ్ళు గడిచేటండి ఆయనకి. ఇప్పుడు ఉండేటండి ఆయనకి 51వ సంవత్సరంలోకి నిన్న మొన్నే ప్రవేశించేట ఆయన కొద్దిగా కాలం. అలాగే ప్రవేశించిన కాలాన్ని చూస్తే ఇప్పటికీ ఒక 7 మన్వంతరాల కాలం గడిచింటండి మన దృష్ట్యా. 7 మన్వంతరాలంటే ఒక మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు. చతుర్యుగం అంటే 42,30,000 ఏదో 43,20,000 సంవత్సరాలేమో. ఇది బ్రహ్మగారికి ఒక పూట జరిగేటటువంటి ఒక కాలంలో ఇంతకాలం ఏంటి. కానీ అలాంటి బ్రహ్మలందరి యొక్క కాలాన్ని కూడా శాసించేటటువంటి అర్హత, వాటన్నిటినీ కూడా కాస్త నియంత్రించేటటువంటి అధికారం కలిగినది వేద రాశి. దానొక్కదానికి అధికారం. ఇది మధ్యలో ఏర్పడ్డ జబ్బు లాంటిదన్నమాట.
చెప్పుకున్నాం కదా, జబ్బు మనకి ఈ శరీర దృష్ట్యా కాస్త ఒక రోజు 2 రోజులు మనకి జబ్బు పడి మంచం ఎక్కి నీరసంగా పడుంటే ఎంతో ఈ అనంత విశ్వంలో 10,000 1,00,000 ఏళ్ళు గడిచినా అంతేనండి. అప్పుడెప్పుడో రావణాసురుడు లాంటి వాళ్ళు ఉండేవారు, నరకాసురుడు లాంటి వాళ్ళు ఉండేవారు అని మనం అనుకుంటాం. చూడండి, నరకాసురుడు గురించి చెప్తేనే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నరకాసురుడు అనేవాడు భూమి పుట్టినప్పుడే, భూమిని శ్వేతవరాహ రూపంలో పైకి తెచ్చినప్పుడే ఆ నరకాసురుడు పుట్టాడు. అలా పుట్టి 7 మన్వంతరాల కాలం ఉన్నాడు. కానీ మనం ఉండే మన్వంతరం తిరిగి వచ్చేప్పటికే వాడు కొంచెం అగ్రెసివ్ అయ్యాడు. వాడు అప్పటిదాకా మరి ఇన్ని మన్వంతరాలు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు. వాడు ఉన్నాడు కానీ వాడు చాలా డార్మెంట్గా ఉన్నాడు. వాడు అది లో ప్రొఫైల్లో ఉన్నాడు అనమాట. వాడు పెద్ద అగ్రెసివ్ కాలేదు. కానీ కృష్ణావతారం వచ్చేటప్పటికి మాత్రం వాడికి కొంచెం అగ్రెసివ్నెస్ పెరిగిపోయింది, ఉద్రేకం కాస్త పెరిగింది. వాడిని తొలగించాల్సి వచ్చింది. ఎంతో కాలం రావణాసుడు హింస పెట్టాడు, హిరణ్యకశిపుడు హింస పెట్టాడు, హిరణ్యాక్షుడు హింస పెట్టాడు. మరి అంతకాలం పడుతూనే ఉన్నారు. అట్లాగే ఈ భూమిని పాలించేటటువంటి రాజులు, దేశాలని పరిపాలించేటటువంటి పాలకులు, వీళ్ళంతా కూడా ఓ 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1,00,000 ఏళ్ళు పాలించిన యూనివర్సల్ సినేరియో ఒకసారి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు చాలా కొద్ది కాలం. వాళ్ళు చేసినటువంటి లా కూడా అంతే. విశ్వానికి అంతటికీ కూడా ఏర్పడ్డటువంటి లా అనేది వేదం. వేదం చెప్పాలి అంతే. అంచేత అది తాత్కాలికంగా ఉండేవాటిని మెల్లిమెల్లిగా ఎప్పుడో అడ్రస్ చేస్తుంది. అప్పటిదాకా మనం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. మన కాలంలో దాన్ని చూడలేకపోవచ్చు, అది వేరే విషయం, పర్వాలేదు. అశేష జగత్ హిత అనుశాసన, ఈ లోకాలకు అంతటికీ కూడా హితాన్ని శాసించగలిగినటువంటి శృతి నికర శిరసి, వేద రాశి అంటాం దాన్ని. వేదం ఒకటి కాదు, అనేక వేద శాఖలు, 1131 శాఖలు అని అంటారు కదా. అలాంటి వేద శాఖల యొక్క శిరస్ అంటే ఉపనిషత్తులు. వేద శాఖలు ఎన్నైనా వాటిల్లో ఉండేటటువంటి ఉపనిషత్తులన్నీ చెప్పేది ఒకటే తత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని, ఈ సర్వేశ్వర తత్వాన్ని అవన్నీ కూడా వివరిస్తాయి. అలాంటి వేదాంత శాస్త్రము అని అంటారు దాన్ని. అంటే వేదాల్లో సారభూతమైనటువంటి అర్థాన్ని, వేదాలకి ఏది పరమ ప్రయోజనమో ఆ ప్రయోజనం చెప్పేటటువంటి భాగం వేద శిరస్ స్థానంలో ఉండేటటువంటి భాగం, దాన్నే వేదాంతం అని అంటారు. అలాంటి వేదాంత శాస్త్రంలో సమధిగత అయమర్థ, దాంట్లో మనకి తెలిసేటటువంటి తాత్పర్యం ఏమి అంటే ఇది. ఏదది? జీవపర యాథాత్మ్య జ్ఞానపూర్వక వర్ణాశ్రమధర్మ ఇతి కర్తవ్యతాక పరమపురుష చరణయుగళ ధ్యాన అర్చన ప్రణామాది అత్యర్థప్రియ తత్ప్రాప్తి ఫల. వేదాలు చెప్పేది ఏంటంటే జీవ పర యాథాత్మ్య జ్ఞానపూర్వక వర్ణాశ్రమధర్మ ఇతి కర్తవ్యతాక. ఈ లోకంలో ఉండేటటువంటి జీవులందరూ కూడా వారి వారి యొక్క కర్మ ప్రభావం చేత రకరకాల దేహాలు పొందుతారు. ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని బట్టి వాటికి ఒక వర్ణము అని పేరు పెట్టారు. జాతి అని దాన్నే మనం అంటాం. అంటే ఒక సంస్థాన విశేషం అంటారు, ఒక ఆకృతి విశేషం. అంటే లోపల ఉండేటిని కొన్ని లక్షణాలను వాళ్ళు గమనించారు. మన సైన్స్ తోటి ఇంకా అంతవరకు ఆ లక్షణాలని మనం పూర్తిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. మన సైన్స్ తోటేవో కొన్ని ఏదో డిఎన్ఏవో ఆర్ఎన్ఏవో లేకపోతే ఆ లోపల ఉండేటువంటి జీన్సో ఏవో అంతవరకు మన వాళ్ళు చూశారు. అందుకని ఎంత చూసినా వీడిలో అసలు ఈ భావాలు ఎందుకు మార్పు వస్తున్నాయి, ఆ భావాన్ని మార్పు తెచ్చేటటువంటి లోపల ఉండే ఆ విశేషాలు ఏమిటి, ఆ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేదాన్ని మనకేం ఇప్పటిదాకా నిర్ణయం చేయలేదు. సత్వం ఎందుకు వస్తుంది, రజస్సు ఎందుకు వస్తుంది, తమస్సు ఎందుకు వస్తుంది,
తత్వాన్ని తెచ్చే ఫ్యాక్టర్స్ వెనకాతల ఏమిటి అది మనకు తెలియదండి. కానీ మన శాస్త్రాలు వాటి గురించి చెప్పాయి. బహుశా వాటిలో ఉండేటటువంటి ఆ లక్షణాలను బట్టి వీటికి జాతులని ఏర్పరచడం కూడా జరిగింది అన్నమాట. వాటినే మన వర్ణాలు అని అంటాం. అయితే ఈ వర్ణాలనేవి రకరకాలుగా ఉన్నా ఒకదాంతోటొకటి కొట్టుకోవడానికో ఒకదాన్ని ఒకటి అణచడానికో ఆక్రమించడానికో ఏర్పడ్డవి కావు. ఇవన్నీ ఒకదానికొకటి తోడుగా ఉంటూ ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ ప్రపంచం అనేటటువంటి ఒక అద్భుతమైన ఈ లీల ఒక పద్ధతిలో అనుకూలంగా ఆనందదాయకంగా మంచి లక్ష్యం చేరడానికి వీలయ్యేటట్లుగా ఉండడం కోసం ఏర్పడ్డవి. అయితే దాన్ని మనం అలా వాడుకుంటున్నామా లేదా అయితే మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అట్లా వాడుకోవటం లేదు. వాటిని దెబ్బలాడుకోవడానికో మరొకదానికో వాడుకుంటున్నారు. ఒక్కొక్క వర్ణానికి కొన్ని ధర్మాలని చెప్పారండి, కొన్ని ఆచరించాల్సిన విధానాలని అందించారు. వాటిని వర్ణ ధర్మాలు అని అంటారు. వర్ణాల్లో కూడా ఒక్కొక్కళ్ళ స్థితిని బట్టి ఆశ్రమ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఆశ్రమాలంటే వాడు వివాహం కానంత వరకు ఉండేటటువంటి ఆ పెరుగుతూ ఉండే స్థితిని వాడిని బ్రహ్మచర్య దశ అని అంటారు. వివాహం అయినప్పటి నుంచి పిల్లలు కలిగి పెద్దవాళ్ళై వాళ్ళంతటా వాళ్ళు నిలబడగలిగేటంత వరకు సాగించే స్థితిని గార్హస్థ్యము అని అంటాం. ఆ తర్వాత వీడు అలాంటి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఎక్కడో తన జీవనం కోసం అని మాత్రం కావలసింది ఏదో కొంత తీసుకుని కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవాలి అట. ఇదివరకు రోజుల్లో అలా ఉండేది. అలాగ కూర్చోవడం తద్వారా తన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ అవసరమై తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి ఉపదేశాలని కూడా అందిస్తూ ఎవరైనా సలహా కోరితే చెప్పడం, లేకపోతే లేకుండా ఉండడం అన్నమాట. ఇలాగా ఉండేటటువంటి స్థితి ఒకటి వాన ప్రస్థము అని అంటారు. ఇది కాకుండా వాడు మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా చెందినవాడనని గుర్తించి పరమాత్మకి చెందినవాడని గుర్తించి పరమాత్మేతరమైన వాటన్నిటిని కూడా వాడు వదిలి పరమాత్మయందే రక్తి కలిగి ఉండగలిగే స్థితిలోకి చేరితే వాడిని సన్యాసి ఆశ్రమము అని అంటారు. చేత సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమం, గార్హస్థ్య స్థితి, బ్రహ్మచర్య స్థితి, ఇలా 4 ఉన్నాయి. ఇప్పుడు ఈ 4ంటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని. అందులో ఒక 4 ఆశ్రమాల్లో 4 జాతులలో ఎవరెవరు ఏమేమి చేయతగును, ఎలా చేయతగును. అందరూ సన్యాసులు కాకపోయినా ఉండేటువంటి గృహస్థులలో కూడా ఆయా గృహస్థులుగా ఉండేవాళ్ళు ఎవరెవరు ఏ పని చేయతగును, ఎంతెంత వరకు చేయతగును. మనకి ఋషులని మనం ఈవేళ కీర్తించేటటువంటి మహనీయులు స్మృతి గ్రంథాలలో కారకులై అందులో మనం ఎలా చేయాలి ఏం చేయాలని రాసినటువంటి మహానుభావులు ఈవేళ సమాజంలో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలన్నింటినీ వాళ్ళు గుర్తించారు. ఎట్లాంటి బలహీనతలు మనలో ఉంటాయో కూడా తెలుసును. ఆ బలహీనతలు ఉంటేప్పుడు ఏం చేయాలో కూడా వాళ్ళు దాంట్లో చెప్పారు. వ్యక్తులలో ఉండే బలహీనతల వల్ల అప్పుడప్పుడు వివాహ వ్యవస్థ అని ఏర్పరిచింది ఒక పద్ధతిలో సాగుతున్నా అప్పుడప్పుడు అనులోమ ప్రతిలోమ ఇట్లాంటి స్థితులు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటి స్థితుల్లో కూడా వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంటే ఒక వర్ణం వాడు మరొక వర్ణాన్ని, మరొక వర్ణం వాడు మరొక వర్ణాన్ని, అది పైనుంచి కిందకో కింద నుంచి పైకో, మొత్తానికి ఈ రకమైనటువంటి ఇంటర్పోలేషన్స్ రకరకాలుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి స్థితుల్లో ఏర్పడ్డ వ్యక్తులకి కూడా సమాజంలో చోటు లేకుండా పోకూడదు అని అనులోమాల్లో పుట్టినటువంటి వాళ్ళకి కానీ ప్రతిలోమంగా పుట్టినటువంటి వాళ్ళని కానీ వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా చేయతగిన పనులు ఇవి, వాళ్ళు కూడా జీవించడానికి కావాల్సినట్లుగా ఏర్పరచాల్సినటువంటి విధానం ఇది అని ఎవరిని మన వాళ్ళు వదిలిపెట్టలేదండి. సమాజంలో ఇంతమంది కూడా కలిసి బ్రతకడానికి, సమాజం ఆనందాన్ని పొందడానికి వీలయ్యేటట్లుగా పయనించడానికి ఏ రకంగా జీవించాలో, ఏ పనులు చేయాలో, ఎలా చేయాలో అన్నిటినీ కూడా నిర్మోహమాటంగా చర్చించారు, చెప్పారు కూడా.
వాటన్నిటిని కూడా ధర్మాలు అని అంటాం. ఇవి వర్ణధర్మాలు ఉంటాయి, ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. వర్ణాశ్రమ, ఆశ్రమ, వర్ణాశ్రమ ధర్మాలని ఇతి కర్తవ్యతాక వాటిని అంగముగా చేసుకొని ఆ తర్వాత వీడి చేయాల్సిన పని ఒకటి ఉన్నది. ఏం చేయాలి వీడు? పరమపురుష చరణయుగళ ధ్యానార్చన ప్రణామాది. వీడు చేయవలసినటువంటి పని పరమపురుషుడైనటువంటి పరమాత్మకి వీడెప్పుడు నిరంతరము కూడా చెంది ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. ఆయన్ని పరమపురుష అని ఆయనకి పేరు పెట్టాయండి. పరంబ్రహ్మ అని అనలేదు. ఎందుకనంటే పరంబ్రహ్మ భగవద్గీతాది గ్రంథాల్లో తనని గురించి చెప్పుకుంటూ నేను పురుషోత్తముణ్ణయా, ఉత్తమ పురుషుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. ఉత్తమ పురుషుని అందరికంటే మించినటువంటి వాడిని నేను. అందరూ అంటే అందరిని నువ్వు స్పృశించావా అంటే ఈ అందరిని మొత్తం 2 విభాగాలుగా చేస్తానయా. ఒకటి, ఈ శరీరాలకి ఆధీనంలో బతికేవాళ్ళు కొందరు, శరీరాలని తమ ఆధీనంలో పెట్టుకుని బతికేవాళ్ళు కొందరు. 2 రకాలు. ఈ శరీరాల ఆధీనంలో పడి బతికేవాళ్ళు మనందరం అండి. ఇవన్నీ నశించే శరీరాలు అయినా మనం వీటిలోనే బతుకుతాం, అయినా వీటినే మనం ప్రధానంగా అనుకుంటాం. అందుకే మనకి నశించే వాటినే ప్రధానం చేసుకుని బతికేవాళ్ళు కనుక వీళ్ళందరికీ క్షర పురుషులు అని పేరు పెట్టారు. నశించకుండా ఉండేటటువంటి దేహాలని పట్టుకుని ఈ దేహాలని కానీ తమని కానీ మరొక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం వాడుకునే మహనీయులు కొందరున్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు భగవంతుడి యొక్క సేవకి తగ్గట్టుగా దేహాలు ధరిస్తారండి. ఆలోకాల్లో పరమపదంలో నిత్యులు ముక్తులు అని అంటారు వాళ్ళని. వాళ్ళకి లభించే శరీరాలు మన శరీరాల్లో నశించవండి, వాళ్ళు చెప్పినట్టుగా ఉంటాయి. కనుక వాడికి అక్షర అని పేరు పెట్టారు. మనకి లభించే శరీరాలన్నీ మనం చెప్పినట్టు వినవు, వాటి మానాన పోతుంటాయి, మన కూడా వాటి తీసుకుపోతుంటాయి. కనుక ఇవన్నీ కూడా క్షర శరీరాలని పేరు పెట్టారు. ఇందులో ఉండేటటువంటి మనకి ఇందులో ఉంటున్నామని పేరండి, పురుష అని పేరు. మనందరికీ క్షర పురుషులు అని పేరు పెట్టారు. మనందరికీ అంటే ఎవరికి? ఓ చిన్న కీటకం దిగించి తీసుకుంటే బ్రహ్మగారి దాకా మొత్తం అందరికీ క్షర పురుషులు అనే పేరు. ఇక అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు దేహాలు వింటాయి కనుక అవి నశించేవి కావు, కర్మ ప్రభావం లాంటి వాటి వల్ల, అంటే చేసే పనుల వల్ల. అందుకు వాటికి అక్షర, అందులో ఉండేవాళ్ళకి పురుష, 2 కలిపితే అక్షర పురుష అని వాళ్ళకి పేరు పెట్టారు. క్షర పురుషులు, అక్షర పురుషులు. అయితే ఈ రెంటిని కూడా అవసరానికి తగ్గట్టుగా నడిపించేటటువంటి మహనీయుడు ఆ పైనుండేటటువంటి భగవంతుడు అనేటువంటి పెద్ద ఆయన. వీళ్ళకి ఆయన నియంతగా ఉంటాడు కనుక ఆయన పేరు పురుష ఉత్తమ. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథిత పురుషోత్తమ అని తన పేరు పురుషోత్తమ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అలాంటి వాడు ఉత్తమ పురుషుడు, పరమ పురుషుడును ఆయన. అలాంటి పరమ పురుషుని యొక్క చరణ యుగళ ఆయనకి దివ్య పాదారవిందాలని ధ్యానము చేయుట, అర్చన చేయుట, ప్రణామమాచరించుట, స్తుతించుట, ఇట్లాంటి వాటి ద్వారా వీడు తన యొక్క జీవితాన్ని చక్కగా గడపాలి. ఏం చేస్తాయి ఇవన్నీ? ఇలా చేస్తే వాడికి ప్రీతిని కలిగిస్తాయి, పరమాత్మకి ప్రేమని కలిగిస్తాయి. అలాంటి వాడిని చూస్తే నాకు ఎంత ప్రేమో అసలు నేనే చెప్పలేను అన్నాడు ఆయన. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. వాడికి నేనంటేను ఎంతో చెప్పలేనంత ఇష్టం. అత్యర్థ ప్రియ అని చెప్పాడు. అత్యర్థము అంటే మన బుద్ధికి దాటిపోయి ఉండడం, మన ఆలోచనకు కూడా అందకుండా ఉండడాన్ని అత్యర్థము అంటారు. అలాంటి జీవుడి మీద నాకెంత ప్రేమో అసలు నేను కూడా మాటలతో చెప్పలేనండి, వాడిని నేను ఎంత ప్రేమిస్తానో. అయితే అలా ఎవరిని ప్రేమిస్తావు?
ఇగో ఆయన యొక్క ధ్యాన అర్చన ప్రణామ ఇత్యాదులు చేస్తూ ఎవడైతే దాన్ని గుర్తించి ఉంటాడో అట్లాంటి వాడి యందు నాకుండే ప్రేమ ఇంత అంత నేను చెప్పలేను. వాడు నన్ను ప్రేమిస్తాడు, అట్లాగే నేను వాడిని ప్రేమిస్తాను. అట్లానే ఈ చేసేటువంటి పనులు ఆయనకి మన యందు ప్రేమను కలిగిస్తాయి. కేవలం ప్రేమను కలిగించి ఇక్కడ మనం అక్కడ ఆయన ఉండేటట్టు చేయవండి. తత్ప్రాప్తి ఫల, ఆయన్ని పొందడమే ప్రధానమైనటువంటి ఫలంగా ఉండేట్టుగా ఇవి చేస్తాయి. వీడు చేసేటటువంటి ఇక్కడ వాని సేవగా సాగించేటటువంటి ఈ క్రియలే వాడికి ప్రేమను కలిగించి వాడి యొక్క సన్నిధికి వీడు చేరగలిగేటట్టుగా, తద్వారా వీడక్కడ ఆనందించగలిగేటట్టుగా వీడిని తయారు చేస్తాయి. తత్ప్రాప్తి ఫల ప్రణామాది, వీడు చేసేటటువంటి ఆ ప్రణామాదులే ఆ ప్రాప్తిని ఫలంగా కలిగినవి. ఇది వేదాలు చెప్పినటువంటి మాట, వేదార్థాన్ని వివరించే ఉపనిషత్తులు చెప్పిన మాట. ఉపనిషత్తుల అర్థాన్ని కూడా మనకి చక్కగా విస్తరించి ఇచ్చేటటువంటి ఇతిహాస పురాణాది గ్రంథాలు చెప్పిన మాట. అర్థాత్ వేదవాంగ్మయం అంతా దీన్నే మనకి చెబుతోంది కనుక ఇది వేద సారం. దీనికి అనుకూలంగా ఎవరైనా చెబితే అది ప్రమాణం అవుతుందండి, చెబితే అది అప్రమాణం అవుతుంది. ఇక్కడ వేదాలు చెప్పిన మాట ఇది కనుక ఏది వేదాలు చెప్పాయో అది మనం అంగీకరించాలి తప్ప ఏది నాకు తోస్తోందో దీనికి తగ్గట్టుగా మిగతావన్నీ ఉంచుతాను అని అనడం తగదు. ఇప్పుడు నా చేతిలో ఓ చిన్న కప్పు ఉందండి కనుక ఈ కప్పుకి తగ్గట్టుగా సముద్రం మారాలనుకోవడం తప్పు. సముద్రానికి తగ్గట్టుగా నీ దగ్గర ఏదైనా ఒక పాత్ర అంతే తప్ప నీ పాత్రకి తగ్గట్టుగా సముద్రం మారదు. అలానే వేదాలు చెప్పినటువంటి తాత్పర్యానికి తగ్గట్టుగా నువ్వు నీ ఆలోచనని నువ్వు నీ ఆచరణని సరిదిద్దుకోవాలే తప్ప నీకు నచ్చినట్టుగా వేదార్థాన్ని సమన్వయం చేయడం తగదు. శాస్త్రం చెప్పిన మాట ఇది, వేదాలు చెప్పిన మాట ఇది. అయితే ఇప్పుడు ఇట్లా చెప్పినటువంటి దీనికి తగ్గట్టుగా మిగతాది ఉన్నాయా లేదా అనేదాన్ని ఇతరులు ఎలా చెబుతున్నారు అనేటటువంటి దాన్ని మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క వాక్యంలోనూ వారు రామానుజాచార్య స్వామి వివరిస్తారు. వేదాంత వాక్యాలు ఉపనిషత్తులు వేదాలు అనేవి ఇప్పుడు మనం ఆ రామానుజాచార్య స్వామి మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యానికి తగ్గట్టుగా ఉన్నాయా లేవా ఇది ముందర మనకు తెలియాలి కదా. వేదవాక్యాలు అసలు ఇప్పుడు మనం అనుకుందాన్ని చెప్పాయా, అవి చెప్పిన దాన్ని ఇప్పుడు మనం అనుకున్నావా లేదా అనేదాన్ని ముందర మనం తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ వేదవాక్యాలు దీన్ని చెప్పాయి, ఎలా ఎలా చెప్పాయి అనేది ముందర మనకి చూపిస్తారు. అలాంటి వాటికి అర్థాలు పాపం వాళ్ళకి సవ్యంగా తెలియక ఎట్లా తప్పుదారిలోకి అవి వెళ్ళాయి. అలా వెళ్లకుండా మనం సరైన మార్గంలోకి తెచ్చుకోవాలంటే మనం వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది వివరిస్తారన్నమాట. దాన్ని మనం క్రమంగా తెలుసుకుందాం. అశేష చిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామాను